ఓం శాంతి. ఈరోజు మురళి 23/2026. మధురమైన పిల్లలారా, పుణ్యాత్మలుగా కావాలంటే ఒక్క బాబానే స్మృతి చెయ్యండి. స్మృతి ద్వారానే మలినాలు తొలగిపోతాయి, ఆత్మ పావనంగా అవుతుంది. స్మృతి ద్వారానే మలినాలు తొలగుతాయి, ఆత్మ పావనంగా అవుతుంది, ఆయుష్ పెరుగుతుంది, సత్వప్రధానంగా అవుతుంది, కర్మేంద్రియాలు శీతలమవుతాయి. మొత్తం ఆధారం అంతా స్మృతి యాత్రపైనే ఉంది. ప్రశ్న: ఏ స్మృతి ఉంటే ఎప్పుడూ ఏ విషయంలోనూ తికమక పడరు? డ్రామా స్మృతి. ఇది ఒక రచింపబడి ఉన్న డ్రామా. ఇందులో ఇంకేదీ కొత్తదిగా రచింపబడదు. ఈ అనాది అయిన డ్రామా నడుస్తూనే ఉంటుంది. ఇందులో ఏ విషయంలోనూ తికమక పడాల్సిన అవసరం లేదు. కొంతమంది పిల్లలు ఇది నా అంతిమ 84వ జన్మను కాదో అనుకుంటూ గాబరా పడతారు, తికమక పడతారు. అలా తికమక పడకండి. మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు పురుషార్థం చెయ్యండి అని బాబా అంటున్నారు. ఓం శాంతి. ఏ విషయంలోనూ గాబరా పడకూడదు, తికమక పడకూడదు, కన్ఫ్యూజ్ లేక రాకూడదు, సంశయం లేక రాకూడదు. దాన్ని లోతుగా అవగాహన చేసుకొని అనుభవజ్ఞులు పెద్దవాళ్ళ యొక్క మాటని లేదా వాళ్ళ సలహాని తీసుకొని ముందుకెళ్ళాలి. కానీ గాబరా పడి సంశయం చాలా చాలా ఇబ్బంది. అనుమానం పెనుభూతం, సంశయ బుద్ధి వినశ్యంతి. ఓం శాంతి. ఓం శాంతి. బాబా పిల్లలకు ఓం శాంతి అన్న పదం యొక్క అర్థం తెలుసు. నేను ఆత్మనైన నా స్వధర్మం శాంతి. ఆత్మనైన నేను శాంతి స్వరూపాన్ని, శాంతిధామ నివాసిని అన్న ఈ పాఠాన్ని పక్కా చేసుకుంటూ ఉండండి అని ఎవరర్థం చేయిస్తున్నారు? శివబాబానే. శివబాబానే స్మృతి చేయాలి. వారికి తమ రథము లేదు, అందుకే బ్రహ్మ శరీరాన్ని అద్దెకు తీసుకున్నారు. కావుననే వారికి ఒక ఎద్దును చూపించారు, నందిని. మందిరంలో కూడా నందిని చూపించారు. దాన్ని పూర్తి అంటే జంతువు యొక్క రథాన్ని తీసుకోవడం అనేది అజ్ఞానం కదా. అది ఒక సిమ్టమ్ అంతే, స్పిరిచువల్ సీక్రెట్. జంతువుల పైన కూడా భూతదయ ఉండాలని ప్రతి జంతువుని ఒక్కొక్క జంతువుని ఒక్కొక్క దేవతకు అలంకారంగా పెట్టడం జరిగింది, వాహనంగా. కావుననే వారికి నందిని చూపించడం జరిగింది. బాబా పిల్లలైన ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు. బాబా ఆత్మలకి తండ్రి అయిన శివుడు. శివ జయంతిని కూడా భారతదేశంలోనే జరుపుకుంటారు. అతడు నిరాకారుడైన తండ్రి. వారొచ్చి పతితులను పావనంగా తయారు చేస్తారు. కొందరు భగీరథుడని, కొందరు నందీగణమని అంటారు. తాను ఏ భాగ్యశాలి రథం లేకొస్తారో స్వయంగా బాబాయే వచ్చి అర్థం చేస్తున్నారు. నేను బ్రహ్మ శరీరంలో ప్రవేశిస్తాను. బ్రహ్మ ద్వారా భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తాను. ఒకప్పుడు లక్ష్మీనారాయణల రాజ్యంగా ఉండేది. భారతవాసులైన మీ అందరికీ తెలుసు. భారతవాసులైన మీ అందరూ ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందిన వారిగా స్వర్గవాసీలుగా ఉండేవారు. మర్చిపోయినాం. 5000 సంవత్సరాల క్రితం నేను వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ సత్వప్రధానులుగా స్వర్గాధిపతులుగా తయారు చేశాను. గుర్తు తెప్పిస్తున్నారు బాబా. మళ్ళీ తప్పకుండా పునర్జన్మలు తీసుకోవాల్సి ఉంటుంది. బాబా ఎంతో స్పష్టంగా అర్థం చేయిస్తారు. రోజు కొత్త కొత్త విధానంతో బాబా మనకు అర్థం చేయిస్తారు. అయినా కూడా గుర్తుండవు మనకి. ఇప్పుడు మీరు శివ జయంతిని జరుపుకుంటారు. 75వ శివ జయంతి అని అంటారు. అనగా బాబా అవతరించి 75 సంవత్సరాలైంది. అలాగే వారితో పాటు బ్రహ్మ విష్ణు శంకర్ల అవతరణ కూడా జరుగుతుంది. త్రిమూర్తి బ్రహ్మ జయంతి అనరు, త్రిమూర్తి శివ జయంతి అంటారు, కానీ బ్రహ్మ జయంతి అనరు. కానీ వాస్తవానికి చూపించడం అవసరం. ఎందుకంటే నేను బ్రహ్మ ద్వారా మళ్ళీ స్థాపనం చేస్తున్నాను, బ్రాహ్మణులను తయారు చేస్తానని బాబా అంటున్నారు. కావున బ్రహ్మ మరియు బ్రాహ్మణ వంశీయుల జన్మ కూడా జరుగుతుంది. మళ్ళీ మీరు విష్ణుపురికి యజమానులుగా అవుతారు. బాబా స్మృతి ద్వారానే మీలోని మలినాలన్నీ సమాప్తమైపోతాయి. భారతదేశ ప్రాచీన రాజయోగం ఎంతో ప్రసిద్ధమైనది, కానీ దాన్ని ఎవరొచ్చి నేర్పారు అనేది ఎవరికీ తెలియదు. పిల్లలు, మీరు మీ తండ్రిని స్మృతి చెయ్యండి అని బాబా అంటున్నారు.
మీకు వారసత్వం నా నుండే లభిస్తుంది. నేను మీకు తండ్రిని, కల్పకల్పము వస్తాను, వచ్చి మిమ్మల్ని మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేస్తాను. ఎందుకంటే మీరు ఒకప్పుడు దేవతలుగా ఉండేవారు. మళ్ళీ 84 జన్మలు తీసుకుంటూ ఇప్పుడు పతితులుగా అయిపోయారు. ఎలా అయ్యారు? రావణ్ణి మతం పైన నడిచారు. ఈశ్వరీయ మతం ద్వారా మీరు స్వర్గాధిపతులుగా అవుతారు. ఇట్లా ఎవరైనా చాలా పెద్ద కోటీశ్వరుని పిల్లలు వాళ్ళ నాన్నను వాళ్ళ తాతను చాలా కోటీశ్వర్లుగా ఉండి అన్నీ పోగొట్టుకున్నారంటే ఊళ్ళో వాళ్ళంతా చెప్తారు కదా, మీ నాయన ఇట్లుండా, మీ తాత ఇట్లుండప్ప, మీరు ఒకప్పుడు కోటీశ్వర్లప్ప, ఇట్లా ఈ ఫలాంది జరిగి ఇట్లా అయిపోయిందప్ప అని అంటూ ఉంటారు కదా. ఆ షాంఠాన్ ఇంకా కనిపిస్తూనే ఉంటుంది. అట్లా బాబా అంటున్నారు, మీరు ఇట్లుంట్రీ, మీరు ఇట్లా అయినారు, మీరు మళ్ళీ ఇప్పుడు నేను వచ్చినాను మిమ్మల్ని అట్లా తయారు చేసేకి. అది నిశ్చయం ఉండాలి. అందుకే ఈ నెల అవ్యక్త ఇషారా నిశ్చయ బుద్ధి విజయంతి. నేను కల్పపూర్వం కూడా వచ్చాను. ఏదైతే గడిచిందో అది మళ్ళీ కల్పకల్పము జరుగుతూనే ఉంటుంది. బాబా మళ్ళీ వచ్చి ఇతరులేకి ప్రవేశిస్తారు. ఈ దాదాను విముక్తిని చేస్తారు. మళ్ళీ అందరి పాలనను చేస్తారు. ఒకప్పుడు మనమే సత్యుగంలో ఉండేవారం. భారతవాసులైన మనమే 84 జన్మలు తీసుకుంటాం. ప్రారంభంలో మీరు సర్వగుణ సంపన్నులుగా 16 కళా సంపూర్ణులుగా ఉంటుంది. యథా రాజారాణి తథా ప్రజ నంబర్ వారుగా ఉంటుంది. అంతే కదా, రాజా ఎలా ఉంటే ప్రజ అలా ఉంటారు. సో బాబా అంటారు, అందరూ రాజులుగా అయితే కాలేరు కదా, అందరు రాజులుగా అయితే ఇంకెట్లా, ప్రజలు ఎవరిపైన రాజ్యం చేస్తారు. సత్యుగంలో మీరు 8 జన్మలు తీసుకుంటారు, త్రేతాలో 12 జన్మలు తీసుకుంటారు. ఇది బాబా వచ్చి అర్థం చేయిస్తున్నారు. కావున మేము ఏ విధంగా పాత్రను అభినయించాము అని మీకు తెలియదు, నేను వచ్చి చెప్తున్నాను. కావున మేమే ఈ విధంగా పాత్రను అభినయించాము అని మీరు భావించండి. మొదట సూర్యవంశ రాజ్య కుటుంబంలో పాత్రను అభినయించారు, ఆ తర్వాత చంద్రవంశంలో, ఆ తర్వాత మళ్ళీ కిందికి దిగుతూ వచ్చారు, వామ మార్గం లేకొచ్చారు. మళ్ళీ 63 జన్మలు తీసుకున్నారు. భారతవాసులే 84 జన్మలు తీసుకుంటారు. ఇంకే ధర్మం వారు ఇన్ని జన్మలు తీసుకోరు. గురునానక్ వచ్చి 500 సంవత్సరాలు అవుతోంది. వారికి దాదాపు 12-14 జన్మలు ఉంటాయి. ఇలా లెక్క వేయడం జరుగుతుంది. క్రైస్తవులు 2000 సంవత్సరాల్లో 60 పునర్జన్మలు తీసుకుని ఉండొచ్చు. వారి వృద్ధి జరుగుతూనే ఉంటుంది. పునర్జన్మలు తీసుకుంటూ ఉంటారు. మేమే 84 జన్మలు పొందా మళ్ళీ సత్వప్రధానులుగా అవ్వాలి అని భావించండి. ఏదైతే గడిచిపోయిందో అదంతా డ్రామా. ఏ డ్రామా అయితే రచింపబడిందో అది మళ్ళీ పునరావృతం అవుతుంది. బాబా మిమ్మల్ని బేహద్దు చరిత్రలోకి తీసుకెళ్తున్నారు. మీరు పునర్జన్మలు తీసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మీరు 84 జన్మలు పూర్తి చేశారు. మీ ఇల్లు శాంతిధామం. ఇప్పుడు మళ్ళీ బాబా గుర్తు చేయిస్తున్నారు. ఆత్మరూపం ఏమిటి? చిన్న బిందువు. అక్కడ బిందువుల వృక్షం ఉంటుంది. ఎక్కడ? పరంధామంలో. నిరాకారి చిన్న చిన్న చుక్కలు ఉంటాయి. ఎంత కావాలో జాగా దానికి, కొంచెం అయినా విశాలమైనటువంటి పరంధామం. బంగారు ఎరుపు వర్ణంలో బాబా మనము అందరం కలిసి ఉంటాం అక్కడ. చాలా అత్యద్భుతమైన నక్షత్రాల లోకం. ఇక్కడ ప్లానిటోరియం ఉంటుంది కదా, నక్షత్రశాల. అలా పరమాత్మ కూడా బిందువే. అతడు ఇంత పెద్ద లింగ రూపంలో ఉండరు, పూజ చేయటానికి అట్లా పెట్టారు. మీరు నా పిల్లలుగా అయినట్లయితే నేను మిమ్మల్ని స్వర్గాధిపతులుగా తయారు చేస్తానని బాబా అంటున్నారు. మొదట మీరు నా వారిగా అవ్వాలి, ఆ తర్వాత నేను మిమ్మల్ని చదివిస్తాను. ఓ బాబా, మీరు మేము మీ వారము అని పిల్లలు అంటారు. నిజంగా మనం బాబా వాళ్ళమేనా? లేదా కొంచెం బాబా మిగతా అందరూ? అలాగే దాంతోపాటు మీరు చదవాలి కూడా. నా పిల్లలుగా అవ్వడంతోనే మీ చదువు ప్రారంభమవుతుంది, ఈశ్వరీయ చదువు. ఇది మీ అంతిమ జన్మ. కావున పిల్లలారా, కమల పుష్ప సమానంగా అవ్వండి. ఇంపార్టెంట్. బాబా, మేము మీ నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు ఎప్పుడూ పతితులుగా అవ్వమని పిల్లలు ప్రతిజ్ఞ చేస్తారు. 63 జన్మలు పతితులుగా అయ్యారు. ఇది 84 జన్మల కథ. బాబా వచ్చి దీన్ని సహజంగా అర్థం చేయిస్తారు. లౌకిక తండ్రి ఏ విధంగా తెలియచేస్తారో అలాగే ఈ బేహద్దు తండ్రి కూడా అర్థం చేయిస్తారు. వారు వచ్చి
ఆత్మలను పిల్లలారా అని సంబోధిస్తూ మాట్లాడతారు. శివరాత్రిని కూడా జరుపుకుంటారు కదా. అర్ధకల్పం పగలు, మళ్ళీ అర్ధకల్పం రాత్రి. ఇప్పుడు ఇది రాత్రి అంతిమ సమయం, మళ్ళీ పగలు రాబోతోంది. ఈ రెండింటికి మధ్య ఉండేది సంగమ యుగం. సత్యుగం ఉన్నప్పుడు భారతదేశం పగల్లో ఉండేది. సత్యత్రేతాయుగాలను బ్రహ్మ పగలు అంటారు. మీరు బ్రాహ్మణులు కదా, ఇప్పుడు రాత్రిలో ఉన్నామని బ్రాహ్మణులైన మీకు తెలుసు. భక్తి తమోప్రధానంగా ఉంది. ఇల్లిల్లు తిరుగుతూ ఉంటారు, అనేక జాగాల్లో వెతుకుతూ ఉంటారు. పాపం ఎక్కడ శాంతి దొరుకుతుందేమో, ఎక్కడ భగవంతుడు దొరుకుతారేమో, ఎక్కడ ఆనందం దొరుకుతుందేమో అని వెతుకుతూ ఉంటారు. దొరికే వరకు వెతకాల్సిందే కదా. అందరినీ పూజిస్తూ ఉంటారు. మనుషుల శరీరాలను కూడా పూజిస్తారు. భూత పూజ తమోప్రధానమైన పూజ. సన్యాసులు శివోహం అంటారు. మాతలు వెళ్ళి వారిని పూజిస్తారు. బాబా చాలా అనుభవం కలవారు. బ్రహ్మ బాబా నేను కూడా పూజించాను. ఆ సమయంలో నాకు జ్ఞానం లేదు కదా. మనుష్యులకు పండ్లు మొదలైనవి నైవేద్యం చేసేవాళ్ళం, వారికి అభిషేకం చేసేవాళ్ళం. ఇది కూడా ఒక మోసమే కదా బాబా అంటున్నారు. స్వయంని భగవంతుడని పిలిపించుకోవడం మోసమే కదా, నాయన టోపీని మనం పెట్టుకోవడం. కానీ ఇవన్నీ మళ్ళీ జరగాల్సి ఉంది. భక్తులకు భగవంతుడు రక్షకుడు. ఎందుకంటే ఇప్పుడు అందరూ దుఃఖితులుగా ఉన్నారు. ద్వాపర యుగము నుండి మీరు గురువుల వద్దకు వెళ్తూ వచ్చారు, భక్తి మార్గంలో కిందికి దిగుతూ వచ్చారు. ఇప్పటి వరకు ఇంకా సాధువులు సాధన చేస్తూనే ఉన్నారు. వారిని కూడా నేనే ఉద్ధరిస్తాను. భగవద్గీతలో ఉంది కదా, పరిత్రాణాయచ సాధూనాం వినాశాయచ దుష్కృతాం. సంగమ యుగంలో మీ సద్గతి జరుగుతుంది. మళ్ళీ మీరు 84 జన్మలు తీసుకుంటారు. బాబాని జ్ఞానసాగరుడని, మనుష్య సృష్టికి బీజరూపుడని అంటారు. అతను సచ్చిదానంద స్వరూపులు, ఎప్పుడూ వినాశం అవ్వరు. వారిలో జ్ఞానం ఉంది. బాబా జ్ఞాన సాగర్లు, ప్రేమ సాగర్లు. మరి తప్పకుండా వారి నుండి వారసత్వం లభించాలి కదా. ఇప్పుడు పిల్లలైన మీకు శివబాబా ద్వారా వారసత్వం లభిస్తుంది. మీకు బాబా తండ్రి అయినారు, వీరు తండ్రియే. బ్రహ్మబాబా అలౌకిక తండ్రి, శివబాబా బ్రహ్మ ద్వారా మీకు చదువు నేర్పిస్తున్నారు. కావుననే మిమ్మల్ని ప్రజాపిత బ్రహ్మ కుమారి కుమారులు అంటారు. బ్రహ్మబాబా మనల్ని దత్తు తీసుకున్నారు. ఎంతోమంది బీకేలు ఉన్నారు. వారంతా తమకు తాత నుండి వారసత్వం లభిస్తుందంటారు. బాబా మమ్మల్ని నరకవాసుల నుండి స్వర్గవాసులుగా చేస్తారని పిల్లలు అంటారు. పిల్లలారా, మీరు నన్నొక్కళ్ళనే స్మృతి చెయ్యండి. తద్వారా ఏం లాభం? బాబాకు మనం స్మృతి చేస్తే మీ తలపైన పాపాల భారం ఏదైతే ఉందో అదంతా భస్మం అయిపోతుంది. మీరు మళ్ళీ సత్వప్రధానులుగా అయిపోతారు. మీరు స్వచ్ఛమైన బంగారుగా అయిపోతారు. ఆత్మ శరీరం రెండు సత్వప్రధానంగా ఉంటుంది. బంగారు స్వచ్ఛంగా ఉంటే ఆభరణం స్వచ్ఛంగా ఉంటుంది. ఆత్మ స్వచ్ఛంగా ఉంటే శరీరం స్వచ్ఛమైంది లభిస్తుంది. ఆత్మ సతో రజో తమో గుణం లేకొచ్చినప్పుడు శరీరం కూడా అలాగే తమో ప్రధానమైంది లభిస్తుంది. పిల్లలారా, మీరు నన్ను స్మృతి చెయ్యండి అని బాబా సలహా ఇస్తున్నారు. ఓ పతిత పావన రాండి అని మీరు నన్ను పిలిచేవారు కదా. భారతదేశ ప్రాచీన రాజయోగం చాలా ప్రసిద్ధమైనది. దాన్ని మీకు ఇప్పుడు నేను నేర్పిస్తున్నాను. మీరు నాతో మీ యోగాన్ని జోడిస్తే మీలోని మలినాలన్నీ భస్మమైపోతాయి. ఎంతగా స్మృతి చేస్తారో అంతగా మలినాలు తొలగిపోతాయి. స్మృతియే ముఖ్యమైన విషయం. జ్ఞానమును బాబాయే ఇచ్చారు. సత్యుగంలో యథా రాజారాణి తథా ప్రజ, అందరూ పవిత్రంగా ఉంటారు. ఇప్పుడు అందరూ పతితులుగా అయ్యారు. ఇతడి అనేక జన్మల అంతిమ జన్మలో నేను ఈయనలో ప్రవేశించాను. ఇతన్ని భాగ్యశాలి రథం అంటారు. బాబా అంటున్నారు ఈయన భాగ్యశాలి రథం అయ్యారు. ఇతడు చదివి మొదటి నంబర్లేకెళ్తారు. నంబర్ వారుగా అవుతారు కదా. ముఖ్యమైన వారి పేరు మాత్రమే ఉంటుంది. బాబా పిల్లలకు 84 జన్మల రహస్యాన్ని చాలా బాగా అర్థం చేయించారు. బాబా అంటున్నారు మీరు ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి చెందిన వారే. కానీ బాబా అంటున్నారు బాబా అంటున్నారు పిల్లలారా, మొదట మీరు 84 జన్మల రహస్యాన్ని బాబా అర్థం చేయించారు. మీరు ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందిన వారే, కానీ హిందూ ధర్మం వారు కాదు. మీరు కర్మశ్రేష్ఠులుగా ధర్మశ్రేష్ఠులుగా ఉండేవారు. మళ్ళీ రావణాసురుడు ప్రవేశించడంతో ధర్మభ్రష్టంగా కర్మభ్రష్టంగా అయ్యారు.
స్వయాన్ని దేవీ దేవతలుగా పిలుచుకోవడానికి వీలు లేకుండా ఉంది. కావున హిందూ అన్న పేరుని పెట్టేశారు. వాస్తవానికి మీరు ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందినవారు. మీరు 84 జన్మలు తీసుకొని మళ్ళీ పతితులుగా అయిపోయారు. ఈ 84 జన్మల చక్రం భారతదేశ వాసులది. అందరూ వాపస్ ఇంటికి వెళ్ళాల్సిందే. మొదట మీరు వెళ్తారు పరంధామానికి, మొదట మీరు వెళ్తారు. సో బాబా అంటున్నారు, మొట్టమొదట మనం వెళ్తాం పరంధామానికి, తర్వాత అనేక ధర్మస్థులు అందరూ ఒక్కసారిగా వెళ్తాం, మళ్ళీ వాపస్ మనం వస్తాం. అందరూ తిరిగి వెళ్ళాల్సిందే. మొదట మీరు వెళ్తారు, ఊరేగింపు వెళ్ళినట్లుగా వెళ్తారు. శివబాబాను ప్రియుడని కూడా అంటారు. ప్రియశీలైన మీరందరూ ఈ సమయంలో చీచీగా తమోప్రధానంగా ఉన్నారు. అటువంటి వారిని పుష్పాలుగా తయారు చేసి బాబా తీసుకెళ్తారు. ఆత్మను పావనంగా తయారు చేసి తీసుకెళ్తారు. వారిని ముక్తి ప్రదాత, మార్గదర్శకుడు అని కూడా అంటారు. బేహద్దు తండ్రి తమతో తీసుకెళ్తారని. మరి వారి పేరేమిటి? శివబాబా. పేరు శరీరానికి సంబంధించింది, కానీ పరమాత్మ పేరు సదాశివుడు. బ్రహ్మ విష్ణు శంకర్లకు సూక్ష్మ శరీరం ఉంటుంది. శివబాబాకు ఏ శరీరము లేదు. వారు జ్యోతిస్వరూపులు. మీరే తల్లి తండ్రి మేము మీ పిల్లలుగా అయ్యామని గాయనం చేస్తారు. మిగిలిన వారు కేవలం అలా నామమాత్రంగా పిలుస్తారు. అంటే తెలియకుండా పిలుస్తా వచ్చినాం. త్వమేవ సర్వం మమదేవ దేవ అని. తెలుసుకున్నాక పిలిస్తే దాని టేస్ట్ వేరు కదా. అది బాబా. ఎందుకంటే వారికి ఏమీ తెలియదు. ఈ విషయం అందరికీ తెలిసినట్లయితే ఏం జరుగుతుందో కదా, క్యూ వచ్చేస్తుంది కదా. బాబా నిన్నటి రోజున మురళిలో కూడా చెప్పారు కదా, అబు రోడ్ నుంచి అబు వరకు క్యూ ఏర్పడుతుంది. సో జరుగుద్ది. టైం దగ్గరకు వచ్చేసింది, ఎంతో టైం లేదు. బాబా అంటున్నారు, మిగిలిన వారు కేవలం అలా నామమాత్రంగా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే వారికి ఏమీ తెలీదు. ఈ విషయం అందరికీ తెలిసినట్లయితే ఏం జరుగుతుందో కదా. దైవీ వృక్షం అంటుకట్టబడుతోంది. వజ్రము నుండి గవ్వగా తయారయ్యేందుకు 84 జన్మలు పట్టింది. మళ్ళీ కొత్తగా వజ్రంగా తయారయ్యేందుకు ఒక జన్మనే. ఈ సంగమ యుగమే, అందులోనూ కొంచెం సమయమే. వజ్రం నుండి బాబా అంటున్నారు, ప్రపంచ చరిత్ర మరియు భూగోళం పునరావృతం అవుతుంది. మీరు పూర్తి 84 జన్మలు తీసుకున్నారని బాబా అర్థం చేస్తున్నారు. 84 లక్షలైతే లేదు కదా. వాళ్ళు ఏం చేస్తున్నారు, 84 లక్షల జీవరాశులని చెప్పేస్తున్నారు. ఇది చాలా పెద్ద పొరపాటు. 84 లక్షల జన్మలు ఉన్నాయని భావించిన కారణంగానే కల్పం ఆయుష్ను కూడా లక్షల కోట్ల సంవత్సరాలు చేసేశారు. ఇది పూర్తిగా అసత్యం. భారతదేశం ఇప్పుడు అసత్యఖండంగా అయిపోయింది. సత్యఖండంలో మీరు సదాసుఖంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు 21 జన్మల వారసత్వాన్ని తీసుకుంటున్నారు. మొత్తం అంతా మీ పురుషార్థంపైనే ఆధారం. ఇది ఇంపార్టెంట్, అండర్లైన్. మనం ఎంత చేస్తామో అంత మనం పొందుతాం. బాబా చెప్తున్నారు, కానీ మనం చేసి పొందేది మనమే కదా. రాజధానిలో ఏ పదవి కావాలనుకుంటే ఆ పదవిని మీరు పొందొచ్చు. అంత కష్టపడితే ఆ పదవి లభిస్తుంది. ఇందులో మాయమంత్రాల విషయం లేదు. ఇక్కడ మీరు తప్పకుండా మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు. ఇది చాలా గొప్ప ఇంద్రజాలం. మేం బాబా సంతానంగా అయ్యామని మీరు క్షణంలో తెలుసుకుంటారు. వారు మనల్ని స్వర్గాధిపతులుగా తయారు చేస్తారు. అర్ధకల్పమంతా మీరు భ్రమిస్తూ వచ్చారు, కానీ ఎవ్వరూ స్వర్గవాసీలుగా కాలేదు. బాబా వచ్చి పిల్లలైన మిమ్మల్ని అర్హులుగా తయారు చేస్తున్నారు. తప్పకుండా ఇక్కడ మహాభారత యుద్ధం జరిగింది. నేను మీకు ఇప్పుడు రాజయోగాన్ని నేర్పించేందుకు వచ్చానని బాబా చెప్తున్నారు. నేనే వచ్చి మీకు నేర్పిస్తాను. యేసుక్రీస్తు నేర్పించాడు. ఇప్పుడు ఇది అనేక జన్మల అంతిమ జన్మ. మనది లాస్ట్ జన్మ. కావున మీరు తికమక పడకండి. మీరు భారతవాసులు. మీ ధర్మం చాలా సుఖాన్నిచ్చే ధర్మం. మిగిలిన ధర్మాలన్నీ వైకుంఠంలోకి రావు. ఈ డ్రామా కూడా అనాదిగా నడుస్తోంది. దీనికి ఆది లేదు, అంతం లేదు, తిరుగుతూనే ఉంటుంది. రాత్రి పగలికి ఆది అంతం ఉందా? లేదు కదా. ఇది ఎప్పుడు రచింపబడిందో చెప్పలేము. దీనికి ఆది మధ్యం లేదు. ఒక డ్యూరేషన్కి ఒక్కసారి తిరగడానికి తెలుసు 5000 సంవత్సరాలని. ప్రపంచ చరిత్ర మరియు భూగోళం పునరావృతం అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇది సంగమ యుగం. ఇది చాలా చిన్న యుగం. సంగమ యుగం పిలకతో సమానమైనది. అందుకే బ్రాహ్మణులకు పిలకని చూపిస్తారు. బాబా మిమ్మల్ని బ్రాహ్మణుల నుండి దేవతలుగా తయారు చేస్తున్నారు. కావున తప్పకుండా బ్రహ్మ సంతానంగా అవ్వాలి. మీకు తాత నుండి వారసత్వం లభిస్తుంది.
ఎప్పటి వరకైతే స్వయాన్ని బీకేలుగా భావించారో అప్పటి వరకు వారసత్వం ఎలా లభిస్తుంది? అయినా ఎవరైనా ఎంతో కొంత జ్ఞానం వింటే వారు కనీసం సాధారణ ప్రజల్లోకైనా వచ్చేస్తారు. ఇది దయాసాగర్ని దయ, అక్కడికి తప్పకుండా వస్తారు. శివబాబా బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ దేవత క్షత్రియ ధర్మాల స్థాపనం చేస్తున్నారు. గీత తప్ప నిజానికి ఇంకే ఇతర శాస్త్రాలు లేదు. గీత సర్వోత్తమ దైవీ ధర్మశాస్త్రం. దాని ద్వారా 3 ధర్మాల స్థాపన జరుగుతుంది. బ్రాహ్మణులుగా ఇక్కడే అవ్వాలి, దేవతలుగా కూడా ఇక్కడే అవుతారు. ఇది భూప్రపంచంలో సాకార ప్రపంచంలోనే కదా బ్రాహ్మణులు దేవతలు క్షత్రియులు అందరూ అయ్యేది. అచ్చా, मीठे मीठे सिकलरे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते। सारांशम। थैंक यू बाबा। ప్రతి ఒక్కరి నిశ్చిత పాత్రను అర్థం చేసుకొని సదా నిశ్చింతగా ఉండాలి. రచింపబడిన డ్రామా పైన స్థిరంగా ఉండాలి. ఈ చిన్న సంగమ యుగంలో బాబా నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. స్మృతి శక్తి ద్వారా మలినాలను తొలగించుకొని స్వయాన్ని గవ్వ నుండి వజ్ర సమానంగా తయారు చేసుకోవాలి. మధురమైన ఈ వృక్షముకి కొత్త అంటులేకి వెళ్ళేందుకు అర్హులుగా కావాలి. సత్యుగంలోకి వెళ్ళేందుకు అర్హులుగా కావాలి. వరదానం. ఒక తండ్రి యొక్క బాబా అంటున్నారు వరదానం, ఒక్క తండ్రి స్మృతిలో సదా మగ్నమై ఉంటూ ఏకరస స్థితిని తయారు చేసుకునే సాక్షి దృష్టులుగా కండి. బాబా యొక్క స్మృతిలో ఉండి మగ్నమైపోండి, ఏకరస స్థితి అనుభవం అవుతుంది. వాళ్ళే సాక్షి దృష్టిని అనుభవం చేయగలరు. సంకల్పము స్వప్నంలో కూడా లేని పరీక్షలు ఇప్పుడు వస్తాయి. కానీ మీ అభ్యాసం ఎలా ఉండాలంటే హద్దులోని డ్రామాను సాక్షిగా చూస్తున్నట్లుగా ఉండాలి. అది భయానకమైన దృశ్యమైన హాస్య దృశ్యమైన తేడా ఉండదు. అలా కొందరిది రమణీయకమైన పాత్ర ఉండొచ్చు, స్నేహి ఆత్మ యొక్క గంభీరమైన పాత్ర ఉండొచ్చు. ప్రతి పాత్రను సాక్షిగా చూడండి. ఏకరస స్థితిని కలిగి ఉండండి. కానీ సదా ఒక్క తండ్రి స్మృతిలో మగ్నమై ఉన్నప్పుడే ఇటువంటి స్థితి ఏర్పడుతుంది. స్లోగన్. దృఢ నిశ్చయం ద్వారా మీ భాగ్యాన్ని నిశ్చితం చేసుకున్నట్లయితే సదా నిశ్చింతగా ఉంటారు. అవ్యక్త సూచన. నిశ్చయం అనే పునాదిని దృఢంగా చేసుకొని సదా నిర్భయంగా నిశ్చింతగా ఉండండి. బాబా అంటున్నారు అవ్యక్త సూచన, నిశ్చయం అనే పునాదిని దృఢంగా చేసుకొని సదా నిర్భయంగా నిశ్చింతగా ఉండండి. కర్మ చేసేందుకు ముందే మా విజయమైతే జరిగే తీరుతుంది. అనేక కల్పాలు విజయులుగా అయ్యామన్న నిశ్చయాన్ని పెట్టుకోండి. అనేక కల్పాలు అనేక సార్లు విజయులుగా ఈ విజయమాలలో తిరిగేవారిగా పూజనీయులుగా అయ్యారు. ఇప్పుడు దాన్ని రిపీట్ చేయాలి. అనేక మార్లు చేసేది ఏం పెద్దది కాదు. జరిగే ఉన్న కర్మ మళ్ళా రిపీట్ చేయాలి. కనుకనే తయారై ఉన్నది అని అంటారు. తయారై ఉంది కానీ ఇప్పుడు మళ్ళా రిపీట్ చేసి తయారై ఉంది అనే సామెతను పూర్తి చెయ్యాలి. ఎంత బాగా చెప్తున్నారు బాబా. తయారయ్యే ఉంది, తయారై తీరుతుంది అనేది సదా బుద్ధిలో పెట్టుకోండి. ఎంతో బ్యూటిఫుల్గా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఓం శాంతి బాబా.